అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్పందించి పరశురామ్ కౌన్సిలర్ గారు 20వ వార్డు కౌన్సిలర్ ఆయన మా పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ఆయన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అభివృద్ధి కోసం పాటుపడే ఎవరైనా సరే ముందుకు రావాలని ప్రజల ఎవరైతే మీకోసం మిమ్మల్ని ఎన్నుకున్నారు, అభివృద్ధి కోసం అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాల కోసం అయితేనేమి, వాటి మీరు కూడా స్పందించి ముందుకు రావాల్సిందిగా, భాగం కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే అందరూ కూడా ఆయనకు అభ్యర్థించాం. తప్పకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ప్రజలను ఎలా అయితే కాపాడుకుంటున్నామో అలాగే ప్రజా ప్రతినిధులను కూడా వాళ్ళు కాపాడుకోవాల్సిన మంచి పనుల కోసం సహకరిస్తున్నా, చేయి కలుపుతున్నా. ఒక్క విషయంలోనే కాదు, అన్ని ఇప్పుడు ఇసుక లేకపోతే ల్యాండ్ మాఫియా అయితేనేమి ఇలా చూస్తున్న విచ్చల పెడిగా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తవ్వుకుపోతున్నారు. అలాగే కబ్జాలు చేస్తున్నారు భూములు కూడా. వీటన్నిటికీ మా వాళ్ళు అడ్డు పడుతున్నారు. తప్పకుండా ఇటువంటి వాటికి ఎప్పుడు మేము అడ్డు పడతాం. వాళ్ళకి మరి అధికారం వచ్చాక వాళ్ళపై తప్పకుండా వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ప్రజలకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ చూస్తున్నాం. మొన్న నేను అసెంబ్లీకి వెళ్ళాను. సర్పంచులంతా కూడా వచ్చి చలో ముట్టడిద్దామని వచ్చారు. వాళ్ళ మీద ఎంతో అమానుషంగా ప్రవర్తించి వాళ్ళందరినీ వాళ్ళ నిధులన్నింటి కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి ఒక తట్టడు మట్టి కూడా ఒక గోతిని పూడ్చే పాపానికి పోలేదు వాళ్ళు. అటువంటిది మేము చేస్తున్న వాటికి ఏమో అడ్డుపడడం, మీరెవరు చేయడానికి అంటాం. ఇటువంటి రాష్ట్రం అంతా చూస్తున్నాం. వాళ్ళ ప్రాధాన్యత ఇస్తాం. వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ఎన్నుకున్నారు ఆ వార్డు ప్రజలు కాబట్టి వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి మేము ప్రాధాన్యత ఇస్తాం.